నేను ఒక హిజ్రాన్ అయినప్పటికీ నేను మనిషినే. నేను కూడా ఒక మనిషికి ఎవరి పోలిక? దేవుడి పోలిక. ఇప్పుడు చెప్పండి, మన పోలిక విషయంలో మనకేమైనా భేదం ఉందా? మన ఆత్మ విషయంలో మనకేమైనా భేదం ఉందా? ఈ రెండు విషయాల్లో మనం అందరము సమానమే అని నమ్మిన వాళ్ళు చప్పలు కొడుతూ నేను కనపరచండి. మనకి బాగా తెలిసిన విషయం, లోక కళ్యాణంలో ఆయన వరుడుగా రాబోతున్నాడు. అప్పుడు వధువు ఎవరు? గట్టిగా సంఘంలో అందరూ ఉంటారు. ఇక స్త్రీలు పురుషులు హిజ్రాలు అనే భేదాలు ఎక్కడున్నాయి మీరే చెప్పండి. నేను చాలా ఇయర్స్ బ్యాక్ సోషల్ మీడియాలో ఒకటి చదివాను. అది చదివి ఐ వాజ్ షాకింగ్, చాలా ఆశ్చర్యపోయా. నేను చదివిన చోట ఏమని రాస్తుందో తెలుసా? మన భారతదేశంలో కులాలు అనే భేదం లేకుండా అందరికీ సమానంగా దక్కింది ఏంటో తెలుసా? కరోనా. వెనకాల ఉన్న వాళ్ళకి కొంచెం లేటుగా వెలిగినట్టుంది. మళ్ళీ చెప్పనా? మన భారతదేశంలో కులాలు అనే భేదం లేకుండా అందరికీ సమానంగా దక్కింది ఏంటంట? కరోనా. నిజమే కదా? కరోనాకి ఏమైనా కుల మత భేదాలు ఉన్నాయా? వీళ్ళు చౌదరి, వీళ్ళు రెడ్డి, వీళ్ళు నాయుడు, వీళ్ళు ముస్లిమ్స్, వీళ్ళు దళితులు ఏమైనా కరోనా చూసిందా? అందరిని తీసుకొని వెళ్ళింది. అందుకే అంటాను, మన యేసయ్య వచ్చింది మన కులాల్ని మతాల్ని మార్చడానికి కాదు, మన బ్రతుకులను మార్చడానికి వచ్చాడు. అది నిరూపించడం కోసమే ఇక్కడ నేను నా కులం పేరు చెప్పాను. మాది ఒక చౌదరి